అంగారపర్ణుడు అనేటటువంటి గంధర్వుడి మాటలు లెక్క చేయకుండా ముందుకే అడుగులు వేశాడు అర్జునుడు. చేతిలో కాగడా పట్టుకుని అర్జునుడు నడుస్తూ ఉంటే వెనకాల అన్నలు, తమ్ముళ్ళు, అదేవిధంగా తల్లి అనుసరిస్తూ వస్తూ ఉన్నారు. అది చూసి కోపించినటువంటి అంగారపర్ణుడు ఈ అర్జునుడి మీద బాణవర్షం కురిపించారు. బాణవర్షం కురిపించేసరికి ఆ బాణాలని ఏమాత్రం కదలకుండా మెదలకుండా ఉన్న ప్రదేశం నుంచి కదలకుండా చేతిలో ఉన్న కాగడాతో చెల్లా చెదురు చేసి పడేసి కాగడాన్ని పక్కన పెట్టి ఆగ్నేయాస్త్రంతో అంగారపర్ణుడి యొక్క రథాన్ని కాల్చివేస్తాడు. అకస్మాత్తుగా వచ్చినటువంటి ఆ అగ్నికి తట్టుకోలేక కొంతసేపు స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు ఆ అంగారపర్ణుడు. అలా స్పృహ కోల్పోయినటువంటి అంగారపర్ణుణ్ణి జుట్టుపట్టి ధర్మరాజు కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పడేస్తాడు. అది చూసిన ఆయన భార్య ప్రాణభిక్ష పెట్టండి, పతి భిక్ష పెట్టండి అని చెప్పి ప్రార్థించటంతో ధర్మరాజు అతన్ని ప్రాణాలతో వదిలే అని చెప్తాడు. దాంతో అర్జునుడు శాంతించి అతన్ని సంహరించకుండా వదిలివేస్తాడు. కొంతసేపటికి స్పృహ తెచ్చుకున్నటువంటి అంగారపర్ణుడు అతనితో మాట్లాడతాడు అర్జునుడితో. ఓ మహానుభావ, నాతో స్నేహంగా ఉండండి. నాకు చాక్షుషి అనే విద్య తెలుసు. నేను మీకు ఆ విద్యను బోధిస్తాను. ముల్లోకాలలో ఎప్పుడు ఏం జరుగుతోందో మీరు ఆ విద్య సహాయంతో తెలుసుకోవచ్చు. దానికి బదులుగా నాకు ఇందాక మీరు ప్రయోగించిన ఆగ్నేయాస్త్రాన్ని ఇవ్వండి. నేను మీకు ఆ చాక్షుషి విద్య ఒకటే కాదు, ఒక్కొక్కళ్ళకి 100 వేగంగా వెళ్ళగలిగిన ఉత్తమ జాతి అశ్వాలని ఇస్తాను అని చెప్పటంతో అర్జునుడు, మాకు చాక్షుషి విద్య వద్దు, నేను ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తాను. ఒకవేళ ఇవ్వదలుచుకుంటే దానికి బదులుగా మాకు గుర్రాలనివ్వు. అయితే అవి ఇప్పుడు వద్దు, మేము అవసరమైనప్పుడు అడుగుతాం, అంతవరకు నీ దగ్గరే ఉంచు అని చెప్పి అతడితో ఒప్పందం చేసుకుంటాడు.